నా పేరు సుభాష్ అండి. గత 4 సంవత్సరాల నుంచి ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఇందులో చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేయటం జరిగింది. అయితే ముఖ్యంగా జీవామృతం తయారు చేయటంకి కావాల్సిన ఆవు మనకి లేకపోవటం చాలా ఇబ్బందిగా ఉంది. అయితే ఇక్కడ మనకి ఈ జీవామృతం అనేది ప్రకృతి వ్యవసాయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ జీవామృతానికి ఆవు మూత్రము పేడ చాలా ముఖ్యమైన పాత్ర కావాలి. ఇది ఎప్పుడైతే మనం ఆవు మూత్రం పేడ ఇవన్నీ కలిపి మురగ పెడతామో దాని వాడకం కూడా 4 రోజులు 7 రోజుల్లో వాడేయాలి తయారు చేసింది. దానివల్ల మనకి భూమిలో కావాల్సిన సమస్త సూక్ష్మ క్రిములు డెవలప్ అవుతాయి అని మన సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో చెప్పటం వల్ల మేము చేయటం రైతులతో చేపించటం ఇవన్నీ జరిగింది. ఈ జీవామృతం మనకి చేసుకోవటానికి రైతు వారీగా చాలా ఇబ్బందులతో కూడుకున్న పని కింద ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అందరు రైతుల దగ్గర ఆవులు కూడా సరిగ్గా మేపటం అనేది లేదు. ఈ ఇబ్బందుల వల్ల చాలా మంది రైతులు జీవామృతాన్ని వాడటం పెద్ద మగ్గు చూపట్లేదు. అయితే ఇది మన ప్రకృతి రాగా నుంచి సజీవామృతం అని ఒక సొల్యూషన్, జీవామృతాన్ని ఎక్కువ రోజులు నిలవ ఉండేటట్టు 1 లీటర్ బాటిల్ నుంచి 50 లీటర్ల బాటిల్ వరకు వాళ్ళు తీసుకురావటం జరిగింది. దీని సెల్ఫ్ లైఫ్ 3 ఇయర్స్, 3 సంవత్సరాల వరకు దీని సెల్ఫ్ లైఫ్ అంటూ ఉంటుంది. 1 లీటర్ సజీవామృతాన్ని 100 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదే మొక్కల మీద పిచికారీ చేయాలంటే 1 లీటర్ సజీవామృతాన్ని 50 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే జీవామృతం వాడినప్పుడు ఏదైతే మనకి ఫలితాలు ఉంటున్నాయో ఆ ఫలితాలు సజీవామృతంలో కూడా మనం చూస్తున్నాం. ఇంకోటి, ఈ జీవామృతం మనకి మురగ పెట్టడం ఇవన్నీ రెడీగా దొరకవు, అవైలబిలిటీగా ఉండదు. ఇదైతే మనం ఎప్పుడు కావస్తే అప్పుడు బాటిల్ ఓపెన్ చేసుకుని వాడుకోవటానికి సిద్ధంగా ఉంటుంది.